లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఈ రోజు మరొక ముఖ్యమైనటువంటి అంశంతో మేము ముందుకు రాబోతున్నా. అదేమిటంటే చాలా మందిని వేధించేటువంటి సమస్య ఏమిటంటే ఏ వారము ఏ రంగు వస్త్రాలు ధరించాలి. అంటే మనకు వారానికి 7 రోజులు ఉన్నాయి కదా, ఆదివారము, సోమవారము, మంగళవారము, ఇలా 7 రోజులలో ఏ వస్త్రాలు ధరిస్తే మంచిది అనేటువంటిది చాలా మంది అనుమానపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనకు పూర్వకాలంలో ప్రధానంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే 7 వారాల నగలు అనేటువంటి మాట అందరూ వినే ఉంటాం మనం. 7 వారాల నగలు అంటే ఈ వారాలకు 7 వారాలకు 7 రకాల నగలు ఉండేవి. ఉదాహరణకు ఆదివారం తీసుకుంటే ఆదివారము సూర్యునికి సంబంధించినటువంటిది కాబట్టి సూర్య సంబంధమైనటువంటి నగలు. అలాగే చంద్రుడికి సంబంధించినటువంటిది సోమవారం కాబట్టి సోమవారం నాడు చంద్రుడికి సంబంధించినటువంటి నగలు. అలాగే మంగళవారము అంగారకుడికి సంబంధించినటువంటి నగలు. ఇలా 7 వారాలకు ఈ 9 గ్రహాలలో మనకు 7 గ్రహాలు, సూర్యుడి నుంచి మొదలు పెడితే శనేశ్వరుడు వరకు ఉన్నటువంటి 7 గ్రహాలు ఈ 7 వారాలకు అధిపతులు కాబట్టి ఆయా గ్రహముల యొక్క అనుగ్రహం కోసం, ఆయా గ్రహముల యొక్క ప్రభావం మన మీద పడడం కోసం ఈ యొక్క గ్రహాలకు సంబంధించినటువంటి ఆభరణాలన్నీ కూడా మనకు ఎక్కువగా స్త్రీలు ధరిస్తూ ఉండేవాళ్ళు. ఇక మరి రాహువు కేతువు ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళకి సంబంధించినటువంటి ఫలితాలు ఏమిటి అంటే రాహు కేతువులు ఇద్దరు కూడా ఛాయాగ్రహాలు అంటారు. కాబట్టి వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి స్థానము లేదు, అలాగే ప్రత్యేకమైనటువంటి వారములు లేవు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి స్థానాలు లేదు. మనకు వారాల్లో చూసినట్టయితే వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి వారములు కూడా లేవు. కానీ శనేశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాన్ని రాహుగ్రహం ఇస్తుంది, అలాగే అంగారకుడు ఇచ్చేటువంటి ఫలితాన్ని కేతుగ్రహం ఇస్తాడు మనకి. కాబట్టి ఆ రెండు కూడా ఈ వారాలలో ఉన్నటువంటి ఆభరణాలు కానీ ఆ వస్త్రాలను కానీ ధరించడం వల్ల వాటి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అట్లాగే మరి ఇక్కడ 7 వారాల నగలు మనం ధరిస్తున్నాం కదా, మరి 7 వారాలకు సంబంధించినటువంటి వస్త్రాలు కూడా ధరించాలా అనేటువంటిది చాలా మంది అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. దీనికి ధరిస్తే మంచిది అనేటువంటిది సమాధానం. ఎందుకంటే ఏ రోజు ఏ గ్రహం యొక్క అనుగ్రహం మన మీద ఉండాలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి లేదా ఆ గ్రహానికి ఇష్టమైనటువంటి రంగుతో కూడినటువంటి వస్త్రాన్ని ధరించడం వల్ల, ఎందుకంటే మనం బాగా మీరు గమనించినట్టయితే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథని గనక మేము విన్నట్టయితే ఆ పూజా విధానంలో నవగ్రహాలకు ముఖ్యంగా ఏ ఏ గ్రహానికి ఏ రకమైనటువంటి పువ్వులు, అంటే ఏ రంగు పువ్వులు, ఏ రంగు ధాన్యాలు, ఏ రంగు వస్త్రాలు, వాళ్ళ యొక్క సింహాసనం ఏంటి, వాళ్ళు ఏ ప్రాంతంలో పుట్టారు, ఏ రకమైనటువంటి వాహనాన్ని ధరించారు, ఇవన్నీ కూడా మనకు సత్యనారాయణ స్వామి యొక్క కథ వ్రతంలో మనకు కనపడుతూ ఉంటాయి. నవగ్రహ పూజా విధానాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే మనకు అవన్నీ కనపడుతూ ఉంటాయి. ఆ గ్రహానికి ఆ రంగు ఉన్నటువంటి పువ్వులతో కనుక పూజ చేస్తే ఆ గ్రహం యొక్క అనుగ్రహం వస్తుంది. అలాగే మనం కూడా ఆ గ్రహానికి సంబంధించినటువంటి రంగుని వస్త్రంగా ధరిస్తే, అంటే ఆ రంగు వస్త్రం కనుక ధరిస్తే ఆ గ్రహం యొక్క దుష్ప్రభావాలు మన మీద తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి జ్యోతిష్ శాస్త్రం చెప్తూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఆదివారం సూర్యునికి సంబంధించినటువంటి వారం కాబట్టి ఆదివారం, అలాగే మంగళవారం, శుక్రవారం, ఈ 3 వారాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆదివారం సూర్యుడు, మంగళవారం అంగారకుడు, శుక్రవారం రోజు శుక్రుడు. ఈ ముగ్గురికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం, అలాగే గులాబీ రంగు కూడా ఇష్టం. కాబట్టి ఈ 3 వారాలలో ఎరుపు రంగు లేదా గులాబీ రంగు సంబంధించినటువంటి వస్త్రధారణ చేయవచ్చు. అట్లాగే సోమవారము, గురువారము, శుక్రవారం, దీనికి అధిపతి సోమవారానికి చంద్రుడు, అలాగే గురువారానికి బృహస్పతి, శుక్రవారానికి మళ్ళీ శుక్రుడు. శుక్రుడికి ఎరుపు రంగుతో పాటు తెలుపు రంగు కూడా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వర్ణం. కాబట్టి తెలుపు వర్ణాన్ని సోముడు, చంద్రుడికి తెలుపు అంటే ఇష్టం, అలాగే గురుడికి తెలుపు అంటే ఇష్టం, శుక్రుడికి తెలుపు అంటే ఇష్టం. కాబట్టి సోమ, గురు, శుక్రవారాలు తెలుపు రంగుతో కూడినటువంటి వస్త్రములని లేదా తెలుపు రంగు కలిసినటువంటి వస్త్రములను కూడా ధరించడం వలన ఈ 3 గ్రహాల యొక్క అనుగ్రహం కూడా మనకు సిద్ధిస్తుంది. అలాగే బుధవారం ప్రత్యేకంగా ఆకుపచ్చ రంగు. ఆకుపచ్చ రంగు ప్రశాంతతకి, అలాగే ప్రకృతికి, జ్ఞానానికి సంబంధించినటువంటిది. కాబట్టి బుధుడికి ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం కాబట్టి ఆకుపచ్చ రంగు బుధవారం రోజు ఆ సంబంధించినటువంటి వస్త్రాలు ధరించాలి. అలాగే శనివారం రోజు నీలపు రంగు లేదా నలుపు రంగు ధరిస్తే శని యొక్క ప్రభావం కొంతవరకు తగ్గేటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే గురువారం మళ్ళీ ప్రత్యేకంగా తెలుపు రంగుతో పాటు బృహస్పతికి పసుపు పచ్చ రంగు అంటే చాలా ఇష్టం
కాబట్టి గురువారం రోజు తెలుపు రంగుతో పాటు పసుపచ్చ రంగు కూడా వస్త్రాన్ని ధరించవచ్చు అని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకు శాస్త్ర ప్రమాణికంగా చెప్పబడినటువంటి విషయాలు. మరి 7 వారాలకు 7 రంగుల యొక్క వస్త్రాలు మన దగ్గర కొన్ని రెడీగా పెట్టుకొని, లేదా పెద్దవాళ్ళని ఏడిపించి, అమ్మా నాన్నని ఏడిపించి ఈ 7 రంగుల వస్త్రాలు మాకు కావాలి అనేటువంటిది మన సిద్ధాంతంగా పెట్టుకోవద్దు. సాధ్యమైనంత వరకు మన దగ్గర ఉన్నటువంటి వస్త్రములలో ఆ రంగు వస్త్రములు ఉంటే ధరించాలి, లేదా ఆ రంగు మిళితమైనటువంటి వస్త్రములు, అంటే మనం చెప్పుకున్నటువంటి ఆయా వారాల్లో ఆయా రంగులు వర్ణములు ఉన్నటువంటి మిళితమై కలిసి ఉన్నటువంటి వస్త్రాలను కూడా ధరించవచ్చు. లేదు అంటే మంచి వస్త్రం ఏదైనా పరిశుభ్రమైనటువంటి వస్త్రము, అంటే ఉతికి తెల్ల వస్త్రం అంటాం మనం, ఉతికినటువంటి వస్త్రం, పరిశుభ్రమైనటువంటి వస్త్రాన్ని ధరించడం అనేటువంటి దాన్ని మనం సిద్ధాంతంగా పెట్టుకోవాలి తప్ప మనకు ఇది ప్రమాణంగా చెప్పారు శాస్త్రంలో, దీనిని మాత్రమే ధరించాలి, ఇది ధరించకపోతే మనకు అపశకునం జరుగుతుంది, లేదా కీడు జరుగుతుంది, చెడు జరుగుతుంది అనేటువంటిది ఆత్మన్యూనతా భావాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పొందవద్దు. మనం ఏ రోజు ఏ వారం ఏ వస్త్రం ధరించినప్పటికీ కూడా మనిషికి కావాల్సింది ఆత్మస్థైర్యం. మన మీద మనకు నమ్మకం ఉండాలి, మనం చేసే పని మీద మనకు నమ్మకం ఉండాలి. ఈ పని నేను చేయగలను అనేటువంటి ఆత్మస్థైర్యం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ఏదైనా సాధిస్తాం. కాకపోతే మనకు కొంత ధైర్యాన్ని ప్రసాదించేటువంటిది భగవంతుని యొక్క అనుగ్రహం. కాబట్టి ఈ ప్రమాణాలు కూడా మనం పాటించినట్టయితే ఆత్మస్థైర్యంతో పాటు ఈ అణకువ మనకు లభిస్తుంది, అలాగే భగవంతుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. కాబట్టి ఈ వర్ణములన్నీ కూడా, రంగులన్నీ కూడా మనకు భగవంతుడు కల్పించినవి. కాబట్టి ఈ రంగు గొప్పది, ఈ రంగు తక్కువది అనేటువంటిది భేదం ఏమీ లేదు. ఏ రంగు ఏ రోజు మనం ధరించినప్పటికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ప్రతిరోజు కూడా లేవగానే భగవంతుని స్మరించుకొని ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు భగవంతుని యొక్క స్మరణతో మనం కనుక బయటికి వెళితే తప్పకుండా ఆ రోజు మన కార్యాలు సఫలీకృతమవుతాయి. కాబట్టి ఇలా చెప్పారు కాబట్టి ఇదే ధరించాలి అనేటువంటి ఆత్మన్యూనతా భావంతో అధైర్యానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం లోను కావద్దు. జ్యోతిష్ ఎప్పుడు కూడా భయం అనేటువంటిది కూడా, మన జ్యోతిశాస్త్రం భయపెట్టేది కాదు, ధైర్యాన్ని ఇచ్చేది. కాబట్టి దీన్ని పాటిస్తూ మనం సత్ఫలితాలు పొందాలి అని ఆశిద్దాం.